So here it is coded as LPFUY. Then what about this? So what is coming to your brain first? So please answer that. Madhavi is telling it's A. Yes, Reshma. Could you be a little bit louder? Second letter and fourth letter. Yeah, second and fourth are just, so everything is same, right? So here it is 15 and 16, so plus 1. T is 20 and U is 21. W and R. Other than that everything is same. DAF. Okay. W next letter is X, so DX. A. R is 18th letter, yes, so DXAS. So F is F. So that's it. Very, very simple, very easy, right? Moving to the next. JUNE AUGUST and GUEST. So it is written as PQRS and WQFQMN, and this is question mark. What is coming to your brain first? దీన్ని చూసిన వెంటనే JUNE is written as PQRS and AUGUST is written as WQFQMN. Then GUEST is written as, I'm just waiting. Anupama, yeah, you said it's FQSMN. Shiva, you are absolutely right. It's a direct coding. So direct coding. మనకు అది తెలియాలి అంటే ఒక్కటే ఒక లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. సో యూ సో యూ లెటర్ నాకు రిపీట్ అయిపోయింది, సో దాని లెటర్ నాకు క్యూ అని వచ్చింది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ దిస్ ఈజ్ అ డైరెక్ట్ కోడింగ్ అండ్ ఐఎమ్ జస్ట్ గో ఆన్ ఇంప్లిమెంటింగ్ ఇట్. యూ అంటే నాకు క్యూ ఉండాలి, సెకండ్ లెటర్ క్యూ ఎక్కడుందని వెతుక్కుంటా. సో 1 2 3లో ఉంది. సో ఇంకా వేరే జస్ట్ చెక్ చేస్తా. రాదర్ ఫైండింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ కోడింగ్ అంతా కన్వర్ట్ చేసి కనుక్కోవడం కంటే ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోవడం నాకు ఇంకా ఈజీ. సో ఆ విధంగా నేను ఆలోచిస్తే నేను తొందరగా చేయగలుగుతాను. ఎగ్జామ్లో నేను బుక్లన్నీ నేను లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేసుకొని అంతా రాసుకుని దానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. నా ఎఫర్ట్స్ అంతా నేను పెట్టకూడదు, నా ఎఫర్ట్స్ కరెక్ట్ వేలో పెట్టాలి. అప్పుడు మాత్రమే నేను ఆన్సర్స్ తొందరగా చేయగలుగుతా. నేను టైం సేవ్ చేసుకోగలిగితేనే వేరే ఆన్సర్స్ నేను చేసేదానికి నాకు టైం దొరుకుతుంది. నాకు దొరకాలి అంటే ఫస్ట్ ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ చేసుకోవాలంటే నా ఎఫర్ట్స్ అంతా కాదు, నా టైం అంతా కాదు, వేస్ట్ కాకుండా జాగ్రత్త పడాలి. అది ఎలా? సో రాదర్ ఫైండింగ్ దిస్, జీ అంటే ఏంటి ఆలోచించి రాసుకోవడం, యూ అంటే ఏంటి రాసుకోవడం, ఈ అంటే జీ అంటే వెతుక్కొని ఇక్కడ ఎఫ్ అని రాసుకోవడం. సో ఎఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఎఫ్ అన్ని ఆప్షన్స్లో ఎఫ్ ఉంది, నో నీడ్ టు రైట్ ఇట్. సో అన్ని ఆప్షన్స్లో అది ఉంది కాబట్టి నో నీడ్ టు రైట్ ఇట్. ఏది లేదో అది చూసుకోండి. ఈఎస్, సో 3 letters నాకు అసలు ఇది వద్దు. సో SMNTMN, సో ఎస్ నాకు థర్డ్ లెటర్ ఈ అంటే ఇది ఒక్కటి నేను ఆలోచించుకుంటే నాకు తొందరగా అయిపోతుంది. ఈ అంటే ఎస్ ఉంది, ఈ రెండు చెక్ చేసుకుంటా. సో ఆ రెండిట్లో నాకు SRT ఏదో ఒకటి నాకు వస్తే చాలు. ST అనేది ఇక్కడ డైరెక్ట్గా నాకు దొరికింది. ST UEST ఇక్కడ ఉన్నాయి కదా, ఇట్లాంటి లెటర్స్ని నేను ఐడెంటిఫై చేయాలి. GUEST ఈజ్ నథింగ్ బట్ GUST ఉంది ఆల్రెడీ. సో FQMN అనే బంచ్ని నేను తీసుకోవాలి. ఈ ఒక్కటి చెక్ చేసుకుంటే చాలు, ఎస్ అనేది మధ్యలో రాసేస్తే ఐ కెన్ గెట్ మై ఆన్సర్. సో అబ్సల్యూట్లీ మై ఆన్సర్ ఈజ్ FQSMN అని తొందరగా నాకు వస్తుంది. ఎలా అంటే ఐ షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఎంత ఫాస్ట్గా, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయాలి అంటే ఉన్న వాటిని సెట్ చేసుకోవాలి. కొత్తది మళ్ళీ ఫస్ట్ నుంచి రాసేది, స్క్రాచ్ నుంచి రాసేది రాయకూడదు. యూ షుడ్ నాట్ ఫాలో ఏ ట్రెడిషనల్ మెథడ్, యూ షుడ్ ఫాలో అబ్సల్యూట్లీ ఏ షార్ట్ కట్ మెథడ్. బట్ ట్రెడిషనల్ మెథడ్ అనేది మీ బ్రెయిన్కి తెలియాలి, మీకు తెలియాలి. అప్పుడు మాత్రమే షార్ట్ కట్ అనేది అర్థమవుతుంది, రైట్? బట్ ఫర్ ద ప్రాక్టీస్, బీయింగ్ ప్రాక్టీస్, మీకు తెలియడం వేరు,
తెలిసింది ప్రాక్టీస్ చేసి మళ్ళీ చేయడం వేరు. మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా, సిరీస్ చేశారు, సిరీస్ అసైన్మెంట్స్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్ మనం అనలైజ్ చేస్తున్నాం, లెటర్స్ నంబర్స్ అనలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఏదన్నా అటువంటి క్వశ్చన్స్, అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చామనుకోండి, చాలా ఈజీగా చేయగలుగుతారు. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. మీ బ్రెయిన్ అంతా ఆ విధంగా ఆలోచించి రెడీగా ఉంది ఆల్రెడీ. సో న్యూ క్వశ్చన్స్, కొత్తవి మీరు ప్రతిసారి ఎగ్జిబిట్ అవుతూ ఉండాలి, సో దట్ యూ కెన్ థింక్ మోర్. సో మల్టిపుల్ యాంగిల్స్లో, మల్టిపుల్ డైమెన్షన్స్లో మీరు ఆలోచించాలి అంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ క్వశ్చన్స్ను చూస్తూ ఉండాలి. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా చేయాలి, ఈ క్వశ్చన్ ఎలా చేయాలి. సో ఆ ఎక్స్పోజర్ అనేది లేకుంటే ఎగ్జామ్లో చుక్కలు చూడాల్సి వస్తుంది. మీరు అన్ని క్వశ్చన్స్ ముందే చూసేశారనుకో, ఎగ్జామినర్కి చుక్కలు కనపడతాయి. ఎందుకంటే ఎంత టఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా దాన్ని తీసుకుంటారు. రీజన్ ఈస్ యూ ఆల్రెడీ ఫేస్డ్ ద సేమ్. మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. సో ట్రై టు ఫేస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్, ఎన్ని వీలైతే అన్ని. దట్ ఈస్ ద రీజన్ వై మీకు డౌట్ వచ్చినవి, ఎక్కడన్నా ఆన్లైన్లో చూసినవి, మీకు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నవి, మీకు డౌట్ వచ్చినవి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. అండ్ కీప్ ఆన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. టైం వేస్ట్ చేయొద్దు. టైమ్ ఈజ్ వెరీ ప్రిషియస్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో BELIEF and SELDOM. So belief. సో AFKKDH అనేది తీసుకుంటే షెల్డమ్కి ఏమొస్తుంది? ఫస్ట్ వాట్ ఈస్ కమింగ్ టు యువర్ బ్రెయిన్? ఫస్ట్ మీ బ్రెయిన్కి ఫస్ట్ ఏం తట్టుతుంది? ఇక్కడ 5 letters 6 letters ఒక వర్డ్ ఉంది, దానికి 6 letters ఇంకొక వర్డ్ వచ్చింది. ఇక్కడ AFKKDH అనేది వచ్చింది. సో వాట్ ఈస్ కమింగ్ టు యువర్ బ్రెయిన్ ఫస్ట్? సో టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో శివ ఆన్సర్డ్ ఇట్స్ C and Shushmita answered it as odd places -1 అని చెప్పడం. రైట్. C. సో odd places -1, then even places should be +1. సో మేబీ ఒకసారి చూద్దాం. రైట్. సో B is 2. 2 - 1 is A. 2 - 1 is A. E is 5. 5 + 1 is F. L is 12. 12 - 1. సో ఇట్స్ -1 + 1 -1 + 1. సో ఇక్కడ ఉన్నవి RRR సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ చూడాల్సిన అవసరం లేదు. సో మనము లాస్ట్ నుంచి దట్ ఈస్ ఫోర్త్ లెటర్ ఒక్కటి చెక్ చేస్తే చాలు. సో యూ కెన్ ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ. సో ఫోర్త్ లెటర్ ఒక్కటి చెక్ చేస్తే చాలు. ఫోర్త్ లెటర్ ఈజ్ D. సో -1 కమింగ్, అండ్ సెకండ్ హాఫ్ I is 9 and K is it's just 11, so +2. 9 + 2, and E is again it's -1. So F is it's just a sixth letter, and H is 8th, so it's a +2. So first half it's a -1 + 1 -1. Second half it's a +2 -2 I +2 -1 +2 +2 -1 +2 second half, and first half is -1 + 1 -1. Okay, so I should use +2 here, +2 here. This is not E, this should be F. This should be O. So RF KF NO, RF KF NO. So C is the right answer. Yogita, yes, and Shivram, yes, and how many answered? Shiva answered. Yeah, that's it. If you are clear, type CLR in the comment box. Very good. So moving to the next. Yeah, this is live session. So we are starting on 21st June 2020, morning 7 a.m. and 4 p.m. the classes will be there. So then and there itself we'll solve our doubts. So moving to the next. WATER is written and HKTG should be written, and this is YCVGT. So what is coming to your brain first? Comment in the comment box. I'm just waiting for your comment. So here W +2 Y, A +2 C, T +2 V, E
plus 2, G R plus 2, I am getting it as T. So the first letter, what is written as, right? So this should be H. The question should be like this. This is very important. HKDG, TG. So what is written as? సో ఏది కోడ్ అయింది కాబట్టి ఇది రివర్స్. సో ఐ షుడ్ ఏది యాడ్ చేస్తే ఇది అంటే ఐ షుడ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ హియర్, లేదా వైల్ థింకింగ్ ఇట్ సెల్ఫ్. మీరు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి అంటే స్పీడ్ కోసం నాట్ ప్లస్ టూ ఇది పెట్టేశారు, దీన్ని వదిలేద్దాం, ఇక్కడ నుంచి రాద్దాం. WATER అనేది కోడ్ చేయబడింది YCVGT లాగా. సో ఎలా ఆలోచించాలి అంటే యూ షుడ్ థింక్ లైక్, సో ఫ్రమ్ హియర్ ఇట్స్ -2, ఫ్రమ్ హియర్ ఇట్స్ -2, ఫ్రమ్ హియర్ ఇట్స్ -2, ఫ్రమ్ హియర్ ఇట్స్ -2, ఫ్రమ్ హియర్ ఇట్స్ -2. ఈ విధంగా ఆలోచిస్తే యూ విల్ గెట్ వెరీ ఫాస్టర్. ఎందుకు అంటే ద క్వశ్చన్ ఈజ్ ఇన్ రివర్స్. సో మీరు రివర్స్లో ఆలోచిస్తే సేమ్ అట్లే ఇంప్లిమెంట్ చేసేయచ్చు. లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీరు ఒకటి ఆలోచిస్తారు, రివర్స్ చేయరు, అట్లే ఆలోచించేస్తారు. సో యూ విల్ గెట్ ద సేమ్, ఇంకొక వాల్యూ వస్తుంది, యూ విల్ బీ ఇన్ ఫజిల్. సో ఏది ఆన్సర్ అని వెయిట్ చేస్తూ ఉంటాం. సో -2 -2 చేస్తే మీకు వచ్చేది ఇక్కడ ఆన్సరే, అక్కడ ఆన్సరే. సో ఆలోచించేది మాత్రం రివర్స్ ఆలోచించండి, యూ విల్ గెట్ ఇట్. సో ఇట్స్ FIRE. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. రేష్మా, యోగిత, మాధవి, శివరామ్, వెరీ గుడ్. సో ఇట్స్ FIRE. Moving to the next.